మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం గ్రామ శ్రేయసే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన చేబ్రోలు సర్పంచ్ రాంధే లక్ష్మీ సునీత గురించి తెలుసుకుందాం. ఉన్న ఊరును కన్నతల్లిగా భావించారు. గ్రామ శ్రేయసే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల సర్పంచ్ సంవాద్ పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. జనంతో మమేకమై వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఏలూరు జిల్లా చేబ్రోలు సర్పంచ్ రాంధే లక్ష్మీ సునీత ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. మాది ఏలూరు జిల్లాలోనే ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామం. మా నాన్న వెంకట్రావు టైలర్, అమ్మ చెల్లమ్మ గృహిణి. ఇంటర్ చదువుతుండగానే నాకు వివాహం అయ్యింది. చదువుపై మక్కువతో పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత ఏఎన్యూలో దూర విద్య ద్వారా BA పూర్తి చేశాను. 2021 ఎన్నికల్లో బీసీ మహిళకు మా గ్రామ సర్పంచ్ పదవి రిజర్వ్ అయ్యింది. ఎన్నికల్లో 900 ఓట్ల మెజారిటీతో మాజీ సర్పంచ్ భార్యను ఓడించాను. నా భర్త రాజారావు గతంలో 2 సార్లు సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా పనిచేశారు. ఎప్పుడూ ఆయన పాలనా వ్యవహారాల గురించి నేను పట్టించుకోలేదు. సర్పంచ్ అయ్యాక కన్నతల్లి లాంటి మా ఊరును ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాను. సమస్యల పరిష్కారంపై దృష్టి నిలిపాను. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్ యార్డ్ నిర్వహణ, పారిశుధ్య పనులు, ఇలా ప్రతిదాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. పదవిని స్వీకరించిన తొలి ఏడాది ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రచారం చేశాను. సామర్లకోటలో ఈ అంశంపై ఇచ్చిన శిక్షణా కార్యక్రమాలకు హాజరై సంబంధిత అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాను. అది గ్రామస్తుల్లో మరింత చైతన్యం నింపింది. దాంతో మా ఊరిని జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంగా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టే అవగాహన కార్యక్రమాలకు ఇప్పటికీ ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నారు. ప్రతిరోజు 5 టన్నుల చెత్తను డంప్ యార్డుకు తరలించి అక్కడికక్కడే జీరో వేస్టేజ్గా మారుస్తున్నాం. ప్రధానంగా బయోడిగ్రేడబుల్ వస్తువులను పాత సామాన్ల వారికి విక్రయిస్తున్నాం. తడి చెత్తను సేంద్రియ ఎరువుకు, పొడి చెత్తను కంపోస్ట్కు వినియోగిస్తున్నాం. గ్రామంలోని పూల మొక్కలు, పంట అవసరాలకు ఆ వ్యర్థాల్లో చాలా వరకు వినియోగించేలా చర్యలు చేపట్టాను. గ్రామంలోని మహిళలను ప్రోత్సహించడం కోసం ప్రతి మహిళా దినోత్సవాన్ని ఒక్కో థీమ్తో నిర్వహించడం ప్రారంభించాను. 2021లో వర్కింగ్ ఉమెన్స్, టీచర్లు, ఇతర మహిళల సాధక బాధకాలను తెలుసుకునేందుకు భారీ సమావేశం ఏర్పాటు చేశాను. అక్కడ బృంద చర్చల ద్వారా వారిలో చైతన్యం కలగడానికి దోహదం చేశాను. 2022లో కిషోర బాలికల ఆరోగ్య సంరక్షణ, నాప్కిన్స్ వాడకం తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాను. 2023లో భర్త మరణించిన తర్వాత కుటుంబాలను నడుపుతున్న ఒంటరి మహిళలను సత్కరించాను. అలాగే 2024లో డ్వాక్రా రుణాలను, బ్యాంక్ లింకేజీ రుణాలను సకాలంలో కట్టిన వారిని సన్మానించి అందరూ ఆ దిశగా సాగేలా ప్రేరణ కలిగించాను. ఈ ఏడాది ఇల్లాలి ఆరోగ్యం, ఇంటి రక్షణ అనే థీమ్తో వైద్యుల ద్వారా వివిధ సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు చికిత్సలు కూడా చేయించాను. ఆ తర్వాతే ప్రభుత్వం స్వశక్తి, నారీ సశక్తి అభియాన్ను చేపట్టింది. భారత నాణ్యతా మండలి, జల్ జీవన్ మంత్రిత్వ శాఖ 6 నెలల క్రితం సర్పంచ్ సంవాద్ పేరిట ఒక యాప్ను రూపొందించి దేశవ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది సర్పంచ్లను అందులో చేర్చాయి. ప్రతి నెల ఒక థీమ్తో ఆన్లైన్ విధానంలో సర్పంచ్లకు పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పోటీలకు ఎంట్రీలను ఆహ్వానించారు. గ్రామంలో చేపట్టిన మెరుగైన పాలన, గ్రామాభివృద్ధి, సమన్వయం, సాంకేతికత, సమాచార మార్పిడి అందులో ప్రధానాంశాలు. దీనికోసం నేను 80 సెకన్ల వీడియోను పంపాను. ఆ తర్వాత నన్ను ఢిల్లీకి ఆహ్వానించారు. సెప్టెంబర్ 15న నిర్వహించిన జాతీయ సదస్సులో 15 మంది సర్పంచ్లకు డిబేట్ నిర్వహించాను. నేను నా వీడియో క్లిప్పింగ్స్ను ప్రదర్శిస్తూ తెలుగులోనే వివరించాను. అందులో మహిళా సాధికారత, డంప్ యార్డ్లోనే సేకరించిన చెత్తను జీరో చేయడం, బాల్య వివాహాలను అరికట్టడం తదితర అంశాలపై ప్రస్తావించాను. నేను చెప్పిన అంశాలను ఒక ట్రాన్స్లేటర్ హిందీలోకి అనువదించారు. నా క్లిప్పింగ్స్ మొదటి బహుమతి సాధించాయి. నగదు పురస్కారంగా
35,000 రూపాయలు లభించింది. అనంతపురం జిల్లా పి. నారాయణపురం సర్పంచ్ కె. హనుమంతరావు, గుజరాత్లోని ఉమ్రా సర్పంచ్ హెచ్. ధర్మేంద్రబాయ్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఆగస్టు 15న ఉత్తమ సర్పంచ్గా పురస్కారం పొందాను. ఇటీవల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఉత్తమ పంచాయతీగా మా గ్రామానికి కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇవన్నీ పంచాయతీ ఈవోలు, పారిశుధ్య సిబ్బంది సహకారం వల్లనే సాధ్యమైంది అంటున్నారు చేబ్రోలు సర్పంచ్ రాంతే లక్ష్మీ సునీత. ఈరోజు మనం గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన చేబ్రోలు సర్పంచ్ రాంతే లక్ష్మీ సునీత గారి గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.